ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమాటలు సాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనము. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకొనును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకొనును. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. కపటపు మనసుతో దానమిచ్చి డంబం చెయ్యువాడు వర్షం లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనం. తన దృష్టికి జ్ఞానిని అనుకుని వానిని చూచితవా, వానిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడుకుటకై తగిన రీతిగా తను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఏడ్చువారితో ఏడుడి, ఒకరితోనొకడు మనసు కలిసి వినుడి, హెచ్చు వాటి యందు మనసుంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. ఎవడును తాను మోసపరుచుకొనకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడినైను కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైను ప్రేమలానే వాడినైతే నేను వ్యర్థుడను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేము సమర్థమని కాదు, మా సామర్థ్యం దేవుని వలన కలిగి ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారనై ఉండుడి. చివరిగా ఒక మాట. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తాను ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి న్యాయముగానే అగుపడును. యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ఆమెను దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మమ్మల్ని పరిశీలించి దేవుడు మీరైన ప్రభు, మీ అందు మీ భయభక్తులు కలిగి మీ ప్రేమ కృపను బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.